మామూలుగా చనిపోయిన మనిషి శరీరంలో వచ్చే విఘటనం యోగానంద గారి విషయంలో కనపడలేదు 20 రోజుల తర్వాత వరకు కూడా. ఆయన చర్మం మీద బూజు పట్టిన దాగల ఏమీ కనిపించలేదు. ఆయన శరీర కణజాలాలు టిష్యూస్ అంటారు కదా, శరీర కణజాలాలు ఎండిపోవడం ఏమీ గోచరించలేదు. ఆయన చనిపోయిన తర్వాత కణాలకు ఏం మార్పు వస్తుందో అది అసలు ఏమాత్రం కనపడలేదట యోగానంద గారికి 20 రోజుల తర్వాత వరకు కూడా. ఇంత పరిపూర్ణమైన శరీర సంరక్షణ మా శవగార చరిత్రలో మాకు తెలిసినంతవరకు సాటి లేనిది. అంటే శవగార చరిత్రలో ఆ మార్చిలో శవాలను భద్రపరుస్తారు కదా, ఏ శరీరానికి అక్కడ ఆ మార్చి చరిత్రలో ఏ శరీరానికి ఇలా జరగలేదు అని చెప్తున్నారు అనమాట. సాటి లేనిది. యోగానంద గారి శవాన్ని స్వీకరించినప్పుడు శవాగార సిబ్బంది శరీర క్షయానికి సంబంధించిన మామూలు క్రమగత పరిణామ చిహ్నాల్ని శవపేట మీద ఉన్న గాజు మూతలో నుంచి గమనించవచ్చునని భావించారు. ఒక్కొక్క రోజు గడుస్తున్న కొద్దీ పరిశీలనలో ఉంచిన ఈ శరీరంలో మార్పేమీ రాకపోవడంతో మా ఆశ్చర్యం పెరుగుతూ వచ్చింది. యోగానంద గారి శరీరం అద్భుత నిర్వికార స్థితిలో ఉన్నట్లు కనిపించింది. అదే నిర్వికల్ప సమాధానం అన్నాం కదా, అలానే నిర్వికార స్థితి, ఆ స్థితి ఉన్నట్టు కనిపించింది. ఏ సమయంలోనూ కూడా ఆయన శరీరం నుంచి దుర్వాసన వెలువడలేదు. యోగానంద గారి భౌతిక రూపదర్శన మార్చి 7వ తేదీన ఎలా ఉందో శవపేటిక ముందు కంచుమూత పెట్టి మూసిన మార్చి 27వ తేదీ వరకు అచ్చంగా అలాగే ఉంది. ఆయన చనిపోయిన నాటి రాత్రి ఎంత తాజాగా ఎంత నిర్వికారంగా కనిపించారో మార్చి 27న కూడా అలాగే కనిపించారు. మొదటి రోజు నుంచి 20 రోజులకు కూడా అలానే కనిపించారు. మామూలుగా మనం చూస్తాం, ఎవరైనా చనిపోతే కొన్ని గంటలు ఆ లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు చనిపోయిన క్షణంలో ఉన్న లక్షణాలు కొన్ని గంటలు ఉంటాయి, తర్వాత ఉండవు. మారిపోతూ పూర్తిగా మారిపోతూ మనకి క్లియర్గా తెలుస్తూ ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ గంటలు కాదు, రోజులు, 20 రోజులు ఏ మార్పు లేకుండా అలానే ఉండిపోయింది. ఆయన దేహం అసలు కంటికి కనిపించే శారీరక విఘటన కనిపించలేదు. 7 నుంచి 27 తారీఖు వరకు, 7 నుంచి 27 వరకు ఏ దాఖలాలు కనిపించలేదు. ఈ కారణాల వలన పరమహంస యోగానంద గారి వృత్తాంతం మా అనుభవంలో అద్వితీయమైనదని మళ్ళీ చెబుతున్నాము. చెబుతుంది ఎవరు? భారతీయులు కాదు, ఆధునికతకు ప్రాధాన్యత పొందిన కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ నగరంలో జరిగింది. అక్కడ వాళ్ళు కూడా అక్కడ అమెరికన్స్ అన్నమాట. అందుకనే ఇలాంటి వాళ్ళు అనుభవంలోకి తీసుకున్నప్పుడే భారతదేశం యొక్క గొప్పతనానికి అనేకులు ఇక్కడికి వచ్చి తపస్సు చేస్తుంటారు. యోగానంద గారి వృత్తాంతం మా అనుభవంలో అద్వితీయమైనదని మళ్ళీ చెబుతున్నాము. ఇట్లా దీన్ని స్థిరంగా ఉంచారు, ఇలా రాసిన దాన్ని. 1977లో పరమహంస యోగానంద గారి సమాధి 25వ వార్షికోత్సవ సందర్భంగా వారి గౌరవార్థం భారత ప్రభుత్వం ఈ ప్రత్యేక స్మారక తపాలా బిల్లును విడుదల చేసింది. అంటే భారత ప్రభుత్వం కూడా అప్పట్లో తపాలా బిల్ల మీద యోగానంద గారి చిత్రాన్ని ముద్రించారు. అప్పట్లో అది వాడుకలో ఉందన్నమాట. పరమహంస యోగానంద గారి జీవితంలో దేవుని పట్ల ప్రేమ, మానవ జాతికి సేవ అనే ఆదర్శం పూర్తిగా వ్యక్తమైంది. వారి జీవితంలో ప్రధాన భాగం భారతదేశానికి వెలుపల గడిచినప్పటికీ మన దేశపు గొప్ప సాధువుల్లో ఆయనకు సముచిత స్థానం ఉంది. సర్వదేశాల ప్రజలను యాత్రాపదంలోకి ఆకర్షిస్తూ ఆయన ప్రారంభించిన కృషి అవిరాళంగా అభివృద్ధి చెందుతూ ప్రకాశించింది. పరమహంస యోగానంద గారి క్రియాయోగ బోధనల గురించిన అదనపు వివరాలు. యోగదర్శక సొసైటీ ఆఫ్ ఇండియా లాభాపేక్ష రహితంగా అన్వేషకులందరికీ తోడ్పాటు అందించడానికి అంకితమై ఉంది. ఆధ్యాత్మిక ప్రసంగాలు, తరగతులు, ధ్యానము, మా కేంద్రాల్లోని స్ఫూర్తిదాయక సేవలు, ఏకాంతవాస కార్యక్రమాలు, వివరణ పట్టిక మరియు ఆధ్యాత్మిక అదేవిధంగా వైద్యం, విద్య, ఆపత్కాల సహాయ సేవలు, ఇతర స్వచ్ఛంద సేవా కార్యక్రమాల గురించిన సమాచారం కోసం చూడమంటున్నారు వెబ్సైట్లో. అంటే వాళ్ళు ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాలు
హాస్పిటల్స్ కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు,